Hello guys, welcome to the review of the glimpse of the movie Dragon, acted by NTR గారు అండ్ రుక్మిణి వసంత్ గారు, డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక శుభ్ర కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా డ్రాగన్ గ్లిమ్స్ గురించి చెప్పాలంటే, అరాచకం అనే పదం చాలా చిన్నది, బీభత్సం అనే పదం ఓ మూలకి రాదు, అద్భుతం అనే మాట అసలు బేసిక్గా దీనికి గనక వాడినట్టయితే మనం ఈ గ్లిమ్స్ని చాలా అంటే చాలా అగౌరవపరిచినట్టు. ఎందుకంటే వాటన్నిటికీ కూడా మించి ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది. నేను బేసిక్గా ఎక్స్పెక్టేషన్స్ వీడియోలో ఏదైతే చెప్పానో అందులో నాకు చాలా వరకు డీటెయిల్స్ కనిపించినాయి నాకు ఇందులో. అంటే నేను హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అలా నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినందుకు. ఎందుకంటే ఆ స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో దానికోసం వెయిటింగ్ అబ్బా నేను. అండ్ అది చాలా అంటే చాలా అంటే చాలా డీటెయిల్డ్గా చూపించారు మనకి. అది అద్భుతంగా ఉంది. అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు బేసిక్గా ఇది అయిపోయిన తర్వాత రియాక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇనీషియల్గా నా రియాక్షన్ వావ్ అంతే. అంటే అంటే రియాక్షన్ వీడియో రియాక్షన్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇది పెట్టిన ఒక అరగంటకి అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తా. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఆ స్టోరీని అంత డీటెయిల్డ్గా, అంత పర్ఫెక్ట్గా మన ముందు పెట్టడం అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అసలు. నిజంగా చెప్తున్నా. ఆ ఓపియం అనే దాని గురించి చాలా క్లియర్గా చూపించి, బ్రిటిషర్లు వచ్చారు, సాధించుకున్నారు, బిజినెస్ చేశారు, బట్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దీన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ దానికోసం యుద్ధాలు మొదలయ్యాయి అన్న కాన్సెప్టే పీక్స్ అసలు. నిజంగా చెప్తున్నా. తర్వాత అంటే ఇది రియాలిటీకి దగ్గరగా ఉన్న ఒక ఇన్సిడెంట్తో కూడుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీ, అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లోని అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఈ బర్మా అవతల. సో బేసిక్గా మనకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది మనకి ఇనీషియల్గా రిలీజ్ చేసిన పోస్టర్లో వాటిలో కూడా కనబడింది యాక్చువల్లీ. సో అప్పుడే మనం అనుకున్నాం ఏదో గట్టిగానే ఉంది అది ఇదని. సో ఇప్పుడు ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ మనకు రివీల్ చేశారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, 2 ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ ఉంది, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ఉంది. సో డ్రాగన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ క్లీనింగ్ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, ఏటీసీ. ఏటీసీ మీన్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, బట్ ఇక్కడ మటుకు ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. సో పార్ట్ 1 బేసిక్గా మొత్తం ఈ ఏటీసీకి సంబంధించి ఉంటుంది. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ ఏదైతుందో దాన్ని మొత్తాన్ని కూడా సమూలంగా తుడిచిపెట్టేస్తారు మన డ్రాగన్. అది పక్క. ఆ డైలాగ్ డెలివరీ అసలు బేసిక్గా ఎన్టీఆర్ గారి వాయిస్లో లేదు అసలు. ఆ ఫస్ట్ డైలాగ్ విన్నప్పుడు నేను బేసిక్గా పడుకునేటప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ మొహాలు రావు, మిగిలిన శత్రువుల మొహాలు వస్తే పొరపాటున కూడా నా కల్లోకి రావద్దన్న డైలాగు అసలు ఎన్టీఆర్ గారి వాయిస్ అనిపించలే. ఆ మాడ్యులేషన్ అదంతా కూడా అసలు అవుట్ రైట్ డిఫరెంట్ అనిపించింది నాకైతే మాత్రం. సో ఇది పార్ట్ 1 అంతా దీని గురించి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ గ్లిమ్స్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళు చూపించింది ఏంటంటే, ఏటీసీలో ఉన్న ప్రతి ఒక్కరిని చూపించారు. అంటే ఎవరు ఏంటి, ఆఖరికి అకౌంట్ ఏంటని కూడా చూపించారు ఏటీసీలో. సో వీళ్ళందరినీ కూడా చూపించి లాస్ట్లో డ్రాగన్ చూపించారు. బేసిక్గా ఆ 7 రోజులు అనే కాన్సెప్ట్ అది కూడా తీసుకొని వచ్చారు కదా. సో గాడ్, డెవిల్ అదంతా. సో 7 రోజులు 7గురు శత్రువులకి చిహ్నం అనుకుంటా. ఆ 7గురు శత్రువుల్ని కూడా సంహరించడానికి మన డ్రాగన్ వెళ్తాడు. సో ఏటీసీ ఫస్ట్ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీటీసీ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. సో డ్రాగన్ ఫస్ట్ పార్ట్ ఏటీసీ, డ్రాగన్ సెకండ్ పార్ట్ జీటీసీ. ఇది బాగాలేదు. ఆయన ఏదో ఒకటి పెడతారులేండి. మనం ఏదో మనం అనిపించింది పెట్టుకుంటున్నాం కానీ అది బాగాలేదు. కానీ ప్రశాంత్ నీల్ గారు పెట్టుకుంటారు, ఆయనకు వదిలేద్దాం. ఇది మనం ఎందుకు అంత కష్టపడ్డాం కానీ. సో అదే మ్యాటర్. ఎంత డీటెయిల్డ్ స్టోరీ ఇచ్చారంటే అంత డీటెయిల్డ్ ఇచ్చారు. మెంటల్ మ్యాడ్. సో అది నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిమ్స్లో. తర్వాత రెండోది ఏంటంటే, ఎన్టీఆర్ గారి లుక్. నేను బేసిక్గా బాగా సన్నబడిన ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారని వెయిటింగ్ నేను యాక్చువల్లీ. అది ఫెంటాస్టిక్గా చూపించారు యాక్చువల్గా. అండ్ బేసిక్గా ఇంకా మేబీ ఇంకొక లుక్ అయితే ఉంది ఎన్టీఆర్ గారిది. అది మరి ఏటీసీ దగ్గర, జీటీసీ దగ్గర అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. సో 2 లుక్స్ ఉన్నాయి యాక్చువల్గా ఎన్టీఆర్ గారివి. మరి ఏంటో మరి ఎలా మేనేజ్ చేస్తారో మనకు ఐడియా లేదు. కానీ ఈ లుక్ మటుకు అద్దరిందబ్బా. అంటే ఆ స్లిమ్ లుక్ ఏదైతే ఉందో అది ఫెంటాస్టిక్ అసలు. అదైతే మాత్రం సో నిజంగా చెప్తున్నా. అంటే
ఆ యాక్షన్ సీన్స్ వాటన్నిటికీ కూడా అబ్సల్యూట్ ఐ ఫీస్ట్ ఉంటది అసలక్కడ. ఎందుకంటే అసలు ఆ ఓపెనింగ్ షాటే శవాల గుట్ట మొత్తం. శవాల గుట్ట అన్నందుకు నిజంగా ఒక కొండ మీద పెట్టి, ఒక గుట్ట దగ్గర పెట్టి, దాని మీద శవాలన్నిటిని కూడా పెట్టి, ఆ పక్కన నుంచున్నారు ఎన్టీఆర్ గారు. బ్లాస్ట్ అసలు మొత్తం అంతా కూడా. అసలు ఆ లుక్స్ గాని, ఆ డైలాగ్ డెలివరీ గాని, ఆ మాడ్యులేషన్ గాని, లాస్ట్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇలా చేతులు పెట్టి సంథింగ్ ఆ ఇంటెన్స్ కళ్ళల్లో ఫైరు. అసలంటే మనకి బేసిక్‌గా ఇప్పుడు ఏవైతే ఫ్రేమ్స్ మనకి ఎన్టీఆర్ గారివి చూపిచ్చారో మీరు బాగా గమనించినట్టయితే మోస్ట్‌లీ క్లోజప్ షాట్స్ కనబడుతున్నాయి. అంటే బేసిక్‌గా ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు యాక్చువల్లీ. సో, అంటే మేబీ ఎన్టీఆర్ గారు బేసిక్‌గా కళ్ళతో గాని, లేదంటే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తో గాని చాలా డిఫరెంట్‌గా ఎమోషన్స్‌ని కనెక్ట్ చేయగలరు. అది మనకందరికి తెలుసు. మనము చాలా సినిమాలు చూసాం. 'అరవింద సమేత' గాని, 'జనతా గ్యారేజ్' గాని చాలా సినిమా 'టెంపర్‌లో' గాని ఎందులో అయినా సరే ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎస్పెషల్లీ 'అరవింద సమేతలో' ఆ లాస్ట్‌లో అంటే లాస్ట్‌లో అంటున్నా. స్టార్టింగ్‌లో ఆ కత్తి దిగిన తర్వాత మొత్తం అదంతా ఎమోషన్ అంతా పక్కన పెట్టి ఆ రౌద్రం బయటకొచ్చిన తర్వాత అది నరకడం మొదలుపెట్టిన తర్వాత "కదిరప్పా! ఈడ మంది లేరా, కత్తులు లేవా" ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది అరాచకం అసలు. సో, ఆ కైండ్ ఆఫ్ ఎన్టీఆర్ గారిని మనం మళ్ళీ చూడబోతున్నాం అన్న ఒక ఫీలింగ్ అయితే చాలా గట్టిగా కలిగింది నాకైతే మాత్రం. సో, దట్ ఈస్ ద బీస్ట్ పార్ట్ అని చెప్తా నేనైతే మాత్రం. అండ్ తర్వాత బేసిక్‌గా విజువల్స్ చాలా టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ గ్లిమ్స్‌లో ఎంతవరకు చూపిచ్చాలో అంతవరకే చూపిచ్చారు. బేసిక్‌గా గ్లిమ్స్‌లో మనకి ట్రైలర్ రేంజ్ విజువల్స్ అయితే చూపియరు గదా! సో, గ్లిమ్స్‌లో ఎంత చూపియాలో అంతే చూపిచ్చారు. బేసిక్‌గా మనం యాక్చువల్‌గా మేకింగ్ సీన్స్ ఉంటాయేమో అనుకున్నాం. బట్ నో, దేర్ ఈస్ నో మేకింగ్ సీన్స్ ఎట్ ఆల్. వాళ్ళు చేసిన పనేంటి అంటే, ఆ స్టోరీ మొత్తాన్ని గూడా మనకి యానిమేషన్‌తో చూపిచ్చారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇక్కడ. అసలు మేకింగ్ షాట్స్ ఏమీ లేవింక. డైరెక్ట్‌గా మనకి సినిమానే. డైరెక్ట్‌గా. సో, వాట్ ఏ వే అబ్బా! వాట్ ఏ వే అసలు. సో, జూన్ 11, 2027 సో, ఫస్ట్ పార్ట్ అది ఇదేమి మనకి అనౌన్స్ అయితే చేయలేదు. సో, బట్ ఫస్ట్ పార్టే ఇది. సెకండ్ పార్ట్ మనకి ఇమ్మీడియేట్‌గా వస్తది. ప్రశాంత్ నీల్ గారు ఇమ్మీడియేట్‌గా 'డ్రాగన్' సెకండ్ పార్ట్ తీసి అది రిలీజ్ అయిపోద్ది ఒక 9 మంత్స్‌లో. ఇది రిలీజ్ అయిన 9 మంత్స్‌లో. అది అయిపోయిన తర్వాత 'సలార్ 2'కి ఎళ్తారాయన. సో, అది క్లియర్. ప్రశాంత్ నీల్ గారి పరంగా అయితే అది క్లియర్. సో, ఒక మంచి విషయంతో ఎళ్తున్నారు ఈ సినిమాకైతే మాత్రం ఎస్పెషల్లీ. సో, ఈ 'ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ' అండ్ 'గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ' అన్న కాన్సెప్ట్ ఆ ఓపియం మేబీ అండ్ అండ్ బేసిక్‌గా అది మాదక ద్రవ్యం యాక్చువల్లీ. సో, దాన్ని మనం ఎట్లైనా వాడొచ్చు. అంటే లైక్ దాని త్రూ కొన్ని సీన్స్ కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. అది కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి యాక్చువల్లీ. సో, కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు. అది గట్టిగా తెలుస్తోంది. విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. నెక్స్ట్ 'రవి బస్రూర్' గారి బీజీఎం. యాక్చువల్‌గా బీజీఎం అంత తెలియలేదో, నేను గమనించలేదో నాకు అర్థం కాలే. నాకైతే ఈ బీజీఎం అంత తెలియలేదు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫోకస్ అంతా స్టోరీ మీద ఉంది. ఎందుకంటే జనరల్‌గా ఒక బ్యాక్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ అది చెప్తున్నట్టుగా చెప్తూ, అక్కడ డైలాగులొస్తున్నాయి. తర్వాత హీరోయిన్ డైలాగులొస్తున్నాయి. ఇవన్నీ వస్తుండడం వల్ల జనరల్‌గా ఏంటంటే, మ్యూజిక్ మీద కంటే ఆ స్టోరీ మీద, డైలాగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టా. సో, మ్యూజిక్ నాకు అంత ఏమనిపించలే. అంటే అంత ఏం అర్థం కాలే. సో, మేబీ ఇది కూడా మెల్లిమెల్లిగా బాగా గట్టిగా ఎక్కే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఒక, ఒక మ్యూజిక్ యాక్చువల్లీ మధ్యాహ్నం ఒక చిన్నది వీడియో వదిలారు. అంటే ఇన్‌స్టాలో వదిలారు. ఏమనంటే అందులో ఈ తెలుగుదేమో 'మైత్రి మూవీ మేకర్స్‌లో' వస్తది. హిందీదేమో అందులో టీ సీరీస్‌లో వస్తది. ఇలా ఇది చెప్తున్నారనమాట అందులో. సో, అలాగా అది చూసినప్పుడు దాంట్లో బీజీఎం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అంటే అందులో డైలాగులేమో ఓన్లీ బీజీఎమే కాబట్టి అది బాగా ఎక్కిందనమాట. సో, అది నాకనిపించిన వెర్షను. బట్ ఏమో మరి చూద్దాం. సో, నాకైతే మటుకు మెంటల్ మ్యాడ్ ఉంది. బేసిక్‌గా చెప్పిన టైం కంటే ముందే రిలీజ్ చేసేసారు. నేను 11:52 కదా అని ఆరామ్సే కూర్చున్నా నేను. 11:40కి ఊరికే ట్విట్టర్ ఓపెన్ చేశాను. 11:41కో ఎంతకో. ఇక టైం ఉంది కదా అని చెప్పి. చూస్తే అప్పటికేటి గ్లిమ్స్ వచ్చేసిందని చెప్పి షేర్లు పెట్టారు లింకులు. ఒరేయ్! ఇదెప్పుడొచ్చిందని చెప్పి చూస్తే 17 నిమిషాలు అయిపోయింది. షిట్ మ్యాన్ అనుకున్నాను నేనైతే. సో, కొంచెం డిలే అయింది అందుకే ఏమనుకోద్దు. సో, ముందు రిలీజ్ చేసేసారు. అదే డైలాగ్ ఉంటది 'జల్సా' సినిమాలో. టైంకి రాకపోతే టైమ్ సెన్స్ లేదంటారు. ముందే వచ్చేస్తే పని లేదంటారు. ఎందుకు ముందొచ్చేయడం 11:52 మేము ఎదురు చూస్తున్నాంగా మేమందరం. ఆ టైంకే రావాలి. లేట్ చేయకండి. అలాగని ముందు వచ్చేయకండి. 2 కాకుండా చెప్పిన టైంకి రండి. అదొకటి. సో, బేసిక్‌గా ఆ కోఆర్డినేట్స్ ఏదో పెట్టారు మనకి. అది దేని రిలేటెడ్‌గా అంటే నాకు తెలిసి ఒకటి 'ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ' ఇంకొకటి ఆహ్, గ్లో మ 'గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ' రిలేటెడ్ కోఆర్డినేట్స్ అనుకుంటా. వాళ్ళు ముందు బేసిక్‌గా ఈ గ్లిమ్స్ కోసం కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు గదా!
సో అవన్నీ కూడా దాని రిలేటెడ్‌గా అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇందులో కూడా మనకి చెప్తున్నాను కదా! ఓన్లీ ఏటీసీ వాళ్ళ డీటెయిల్సే చూపిచ్చారు. సో మోస్ట్‌లీ ఏటీసీ వాళ్ళ మీద జరిగే యుద్ధం ఇది పార్ట్ 1. రెండోది జీటీసీ. సో ఏటీసీతో పార్ట్ 1 ఎండ్ అవుతది. ఏటీసీలో లాస్ట్ వన్ ఎండ్ చేయడంతో నాకు తెలిసి పార్ట్ 1 ఎండ్ అవుతది. కాకపోతే అక్కడేదో ట్విస్ట్ అయితే ఖచ్చితంగా పెడతారాయన. ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉంటది మోస్ట్‌లీ. ఎందుకంటే ఇది ఇంత ఈజీగా నాలాంటోడికి అర్థమైపోయే రేంజ్‌లో ప్రశాంత్ నీల్ గారి రైటింగ్ ఉంటదని నేను అనుకోవట్లే. సో అంటే అది ఇలాగే ఎళ్తది. ఖచ్చితంగా ఎండింగ్ అక్కడి వరకే ఉంటది. ఎండింగ్ అదే అవుతది. ఏటీసీ వాళ్ళని చంపడంతో ఎండ్ అవుతది. ఎందుకంటే చంపాల్సినోళ్ళు ఎక్కువున్నారు కదా! ఆబ్వియస్‌లీ. సో ఎక్కడెక్కడో ఉన్నది మళ్ళీ. రష్యాలో ఒకడున్నాడు, ఆఫ్రికాలో ఒకడున్నాడు, ఎక్కడెక్కడో ఒకడున్నాడు కదా! సో డెఫినిట్‌గా అది సో మనకి ఏటీసీ దాంతోనే ఎండ్ అవుతది. ఏటీసీ వాళ్ళ ఎండింగ్‌తో వాళ్ళ అంతంతో. కాకపోతే ఏదో ట్విస్ట్ ఉంటది. ఒక పక్కా ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్ ఉంటది సెకండ్ పార్ట్‌కి. అది ఏంటనేది చూడాలి మాది. చాలా టైం ఉంది ఇంకా. ఓయమ్మ! ఇంకా సంవత్సరం, ఒక నెల దగ్గరుంది. అప్పుడు చూడాలింక. అప్పుడు కూడా పోస్ట్‌పోన్ అవ్వకపోతే మోస్ట్‌లీ. పోస్ట్‌పోన్ అవ్వదులెండి. ఎందుకంటే ఇప్పుడైనా ఎందుకు పోస్ట్‌పోన్ అయిందంటే 2 పార్ట్‌లు ఒకటేసారి షూట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ పోస్ట్‌పోన్ చేసి సో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన టైంకే సెకండ్ పార్ట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ రెడీగా ఉంచుకొని అప్పుడు రిలీజ్ చేసుకుందాం అని ప్లాన్‌లో ఉన్నారు కాబట్టి అండ్ దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ మూవీ. బికాజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ 'కేజీఎఫ్' అండ్ 'సలార్' అంటే చాలింకా. 'ఎన్టీఆర్' గారి సినిమా అంటే చాలింకా. సో అయన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ అండ్ అందుకే ఇట్లా రిలీజ్ చేశారు. సో 4 మినిట్స్ 35 సెకండ్స్‌కి సెన్సార్ చేయించారు. ఒక 7 సెకండ్లు లేపారు. 28 సెకండ్సే వచ్చింది. ఎనీహౌ మొత్తానికి తమిళ్‌లో 'ఎన్టీఆర్ ది డ్రాగన్' అని పెట్టారు. బికాజ్ అక్కడ ఆల్రెడీ డ్రాగన్ మన ఆయన వేరేంది 'ప్రదీప్ రంగనాథన్' ఆల్రెడీ తీసాడు కాబట్టి అందుకే మనకు తెలుగులో 'రైజ్ ఆఫ్ ది డ్రాగన్' అని పెట్టిచ్చారాడ. అప్పుడు ఆ టైంకి. సో 'డ్రాగన్' ఇక్కడ ఫిక్స్. అది 'డ్రాగన్' ఫస్ట్ పార్ట్ మనకి మోస్ట్‌లీ ఏమో 'డ్రాగన్ ఏటీసీ', 'డ్రాగన్ జీటీసీ' అంటారా? ఏమో మరి నాకు తెలీదు. ఇప్పటికైతే ప్రస్తుతానికి మనకది రివీల్ చేయలే. మోస్ట్‌లీ నెక్స్ట్ ఇయర్ మనకు స్టార్టింగ్‌లో టీజర్ ఏదో వస్తది కదా! అప్పుడు రివీల్ చేస్తారేమో పార్ట్ 1 కోసం. చూద్దాం మరి ఇంక లెట్స్ సీ. సో అది గైస్ సిట్యుయేషన్. సో నాకైతే చాలా చాలా డీటెయిల్డ్‌గా అనిపించింది. చాలా పర్ఫెక్ట్ ఉంది గ్లిమ్స్. గ్లిమ్స్ అంటే ఇదిరా భయ్! ఎస్పెషల్లీ ప్రశాంత్ నీల్ గారు 'సలార్' విషయంలో చేసిన మిస్టేక్ ఇక్కడ చేయలే. అంటే 'సలార్' సినిమా రిలీజ్‌కి ముందు ఆ వరల్డ్ గురించి ఇంత డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. కానీ ఇక్కడుంది. ఆ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా మ్యాండేటరీ. నేను ఎక్స్‌పెక్టేషన్స్ వీడియోలో కూడా అదే చెప్పా. సో అది ఇక్కడ కనబడింది నాకు. థాంక్ యూ, నమస్తే. థాంక్స్. సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అండ్ ఎక్స్ట్రార్డినరీ. థాంక్ యూ. నాకైతే భలే అనిపించింది. మీకెలా అనిపించిందో ఆ గ్లింప్స్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎంతమంది వెయిటింగో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి సినిమా కోసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా మీద కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.